అనిల్ రావిపూడి గారి మూవీ గురించి మనందరికీ తెలిసిందే కదా. వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ మీద మనకి ఫస్ట్ నుంచి మంచి క్యూరియాసిటీ అయితే పెంచేశారు. అయితే ఈరోజు ఆగస్టు 15 శుభ సందర్భంగా వెంకటేష్ గారు లుక్ కూడా రిలీజ్ చేశారు దీంట్లో. ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ గెటప్లో, ఆయన మంచి పవర్ఫుల్ ఆఫీసర్గా ఆయన ఫేస్ కట్ కానీ అంత చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రలో ఆయన నటించబోతున్నట్లు కూడా మనకు అనిపిస్తుంది ఆర్మీ గెటప్లో. మనం ఈ అప్డేట్పై ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ తరపున అందరికీ ఈరోజు ఆగస్టు 15 రోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇక మనం గనక అనిల్ రావిపూడి గారి మూవీ అప్డేట్లో గనక వెళ్తే ఈరోజు వెంకటేష్ గారిది ఆ గెటప్ చూస్తే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా ఎమోషనల్గా కూడా కనిపిస్తుంది మనకి. అంటే ఈ సినిమా మనకి తెలుసు కామెడీ జనాల్లో వస్తున్న మూవీ అని తెలుసు, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో. అయితే ఇందులో మరొక కోణం కూడా ఉండబోతుందని మనకి వెంకటేష్ గారి గెటప్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇందులో ఆయన కన్నల్ గెటప్లో, ఆయన మిలిటరీ గెటప్లో ఆయన మంచి ఆహార్యంతో, మంచి గంభీరంగా, మంచి పవర్ఫుల్గా అయితే మనకు కనిపిస్తున్నారు ఆయన. ఈ సినిమాలో హాస్యంతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతున్నాయని మనకైతే అనిపిస్తుంది గెటప్ చూసిన తర్వాత. అంటే మనకి ఫ్లాష్ బ్యాక్లో ఏదన్నా ఒక ఆర్మీకి సంబంధించి ఈ ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి సంబంధించి ఏదైనా ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది అని అయితే అనిపిస్తుంది అనమాట వెంకటేష్కి సంబంధించి. మొత్తానికి ఈసారి అనిల్ రావిపూడి గారు మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీతో అయితే వస్తున్నారు. ఒక పక్క రాయలసీమ ఫ్యాక్షనిజం, దాంట్లో ఫన్ జోను, మరోపక్క వెంకటేష్ గారి ఈ గెటప్లో చూస్తుంటే ఆయన మిలిటరీ గెటప్లో, ఆయన సీరియస్ యాక్షన్ సంబంధించి ఆ గెటప్ మనకు కనబడుతుంది. మరోపక్క కళ్యాణ్ రామ్ గారిది మనం చూసాం, వీళ్ళిద్దరూ కలిసి ఒక పిక్ అయితే మనకు వచ్చిందనమాట. వాళ్ళు ఒక డ్యాన్స్కి సంబంధించిన ఎపిసోడ్ అనుకుంటా, చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి అనిల్ రావిపూడి గారు మాత్రం చాలా డిఫరెంట్గానే ప్లాన్ చేస్తున్నారు, చాలా కొత్తగానే ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికప్పుడు. ఆయన షూటింగ్ అసలు నిజంగా అసలు 70 నుంచి 90 డేస్లో షూటింగ్ కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు స్క్రిప్ట్ వర్క్ రాసుకోవడం, ఆ స్క్రిప్ట్కి సంబంధించి అసలు హీరోలను కానీ హీరోయిన్ని ఎంచుకునే విధానం కానీ, సినిమాని త్వరగా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ మొత్తం కంప్లీట్ చేయడం, అనుకున్న డేట్కి అనుకున్నట్టుగా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడం. అనిల్ రావిపూడి గారు మాత్రం ఒక పక్క ప్లానింగ్తో అయితే మాత్రం ఎప్పటికప్పుడు బాగా వెళ్తున్నారు అనమాట. మరి చూద్దాం ఈసారి కళ్యాణ్ రామ్ గారితో, వెంకటేష్ గారితో ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మరి ఈ సినిమా స్టోరీ మనకు తెలిసిందే కదా, భావమృతులకు సంబంధించి కాన్సెప్ట్తో ఈ సినిమా వస్తుందని మనకు ఒక ప్రచారం కూడా సాగింది. ఇంతకుముందు కూడా మనం ఈ సినిమా షూటింగ్ స్టార్టింగ్ అప్పుడే వీళ్ళొక ఫన్ జోన్తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మనందరం చూసాం, రక్త తిలకం దిద్ది అనిల్ రావిపూడికి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఇది రక్త తిలకం దిద్ది షూటింగ్ స్టార్ట్ చేసినా కానీ ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఎక్కువ ఫన్ జోన్ ఉంటుంది. ఇలా దీనికి సంబంధించి ఉండదు, మన ఫన్ జోన్ అనే నేపథ్యంలో మనకి చూపించారు. చూద్దాం మరి వెంకటేష్ గారి పాత్రకు సంబంధించి వీళ్ళు సెకండ్ పిక్చర్ అయితే రిలీజ్ చేశారు. మరి సినిమా మీద ఈ పిక్చర్ చూసిన తర్వాత ఇంకొంచెం హైప్ అయితే బాగా పెరిగిందనమాట. మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆగస్ట్ మంత్, ఇంకా 4 monthsలో ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అవుతుంది. ఈ మధ్యకాలంలోనే ప్రతి ఒక్కరిది సినిమాకి సంబంధించి టీజర్ వచ్చేస్తుంది, సాంగ్స్ రిలీజ్ అవుతాయి, సినిమా టైటిల్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. కాబట్టి చూద్దాం మరి ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండి. నేను ఇప్పుడు చెప్పేది, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో.